ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దయ, మీ కనికరముని వాత్సల్యత కొరకై మీకు స్తోత్రములు. మారని మార్పు చెందని నీ ప్రేమ కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, అద్భుతములు ఆశ్చర్యకార్యములు చే దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభుదినమందు ప్రకటించుకున్న మేరకు ఈ రాత్రి బైబిల్ పఠన కూడి కొరకై మీరు మమ్మల్ని సమకూర్చినందుకై మీకు స్తోత్రములు. రాగలిగిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సినటువంటి నీ ప్రియమైన బిడ్డలందరినీ కూడా మీరే సకాలంలో తోడుకొని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మందిరం యొక్క ఆవరణమంతటిలో లోపట వెలుపట చేరివచ్చిన మా అందరి మీద నీ పరిశుద్ధమైన రక్తమును విశ్వాసముతో ప్రోక్షించుకొనిచున్నాం. దేవా, మీరే మమ్మను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీరే అంగీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా, సార్వత్రిక సంఘమంతటిలో పరిచయ కొరకై నిలబడుచున్నటువంటి మీ దాసులైన వారిని అందరినీ కూడా మీరే మీ యొక్క ఆత్మచేతను నింపి బలపరిచి అభిషేకించి మీరే వాడుకొని మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, నీ ప్రజలకు మీరే ఆత్మీయమైన ఆకలి దప్పులు మీరు పుట్టించి దేవుని ఇంటికి వెళ్ళాలన్న ఆశ ఆతృత వాళ్ళలో కలిగించి మీరే నీ ఇంటికి తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఎవరు కూడా అనాలోచనగా నిర్లక్ష్యంగా ఇంటి దగ్గరే ఉండి ఆత్మీయంగా నష్టపోకుండా మీరు కాపాడండి. పరలోకపు తండ్రి, జుంగలేని దేవా, ఈ రాత్రి మాకు అవసరమైన పాటలు, వాక్యం మీరు మాకు దయచేయము. దాసు దైవజనుడు భక్త్ సింగ్ గారి యొక్క జీవితములో, తన సేవా జీవిత యాత్రలో మీరు జరిగిస్తూ వచ్చిన అనేకమైన కార్యాలను మేము వింటూ ఉండగా మేము మా యొక్క జీవితాల్లో ప్రభువా మాకు అప్లై చేసుకొని కొంతైనా మాలో కార్యసాధకం జరుగునట్లుగా మీరే గొప్ప కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. దేవా, కనికరించి మీరే కృప చూపించండి, సహాయం చేయండి. ఈ సౌండ్ సిస్టము, లైవ్ స్ట్రీమ్ కూడా మీ ఆధీనంలో ఉంచుకోనండి. ఎక్కడ ఎలాంటి ఆటంకం అంతరాయం కలగకుండా మీరు కాపాడండి. మీ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకొంచున్నాం. దేవా, మీరే కనికరించి మీరే కృప చూపించండి, సహాయం చేయండి. మీకే మహిమ కలుగునుగా కానీ స్తుతిస్తూ మీకే అప్పగించుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 215. భక్తులారా స్మరించదాం. భక్తులారా స్మరించదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ.
శూరుండు ప్రియసే మన శిరసయుండి మామల శూరుండు సర్వము నీచెను తన హస్తముతో సర్వము నీచెను తన హస్తముతో ఎంతో దయగల ఆడు సర్వము నీచెను తన హస్తముతో ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ గాలి తుఫానులను గాదించి బాధలను తొలగించే గాలి తుఫానులను గాదించి బాధలను తొలగించే ప్రేమలలో మనకు తోడయ్యుండి ప్రేమలలో మనకు తోడయ్యుండి భయాలు పరచేతను జయము ప్రేమలలో మనకు తోడయ్యుండి భయాలు పరచేతన జయము భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ జీవనదిని ప్రవహింపజేసి సకల స్థలంబులయందు జీవనదిని ప్రవహింపజేసి సకల స్థలందు లేఖకు మించిన ఆత్మల తెచ్చే లేఖకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రాలును లేఖకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రాలును భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే అపోస్తలుల సువార్తికులను ఇచ్చే సంగము అభివృద్ధిని చెందుటకు సంగము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ సంగము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలు
మేలులన్నిటినీ మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే. ఇంతవరకును ఆదుకొనెనుగా, ఇంతవరకును ఆదుకొనెనుగా, తన మహాత్మ్యము చూపే. ఇంతవరకును ఆదుకొనెనుగా, తన మహాత్మ్యము చూపే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. మనమాయన కార్పించుకొనెదము, మనమాయన కార్పించుకొనెదము, ఆయన ఆశయమదియే. మనమాయన కార్పించుకొనెదము, ఆయన ఆశయమదియే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై. కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై. కనుక మనము నడచుకొనెదము, కనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములయందు. కనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. పాట సంఖ్య మరొక పాట పాడుకుందాం. 455. పాత పుస్తకాలు అయితే 395.
మనమే ప్రభుని పరలోక గృహం. 455 395. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ఎంత సుందరము ప్రభుని గృహము, ఎంత సుందరము ప్రభుని గృహము. నలుదిక్కుల నుండి కూర్చెనుగా, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్త బంధము చే, ఏక శరీరము రక్త బంధము చే. వేలాది భాషల నుండి నన్ను, వేలాది భాషల నుండి నన్ను. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ఒకను తన వ్యక్తిగమము చేసే, ఒకను తన వ్యక్తిగమము చేసే. పరమ గృహమునకు చెందితిమి, పరమ గృహమునకు చెందితిమి. ఐక్యతతో స్థిరముగా నమచబడే, ఐక్యతతో స్థిరముగా నమచబడే. దేవుని గుడారముగా నైతిమి, దేవుని గుడారముగా నైతిమి. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. నల్లని తెల్లని వారని లేదు, నల్లని తెల్లని వారని లేదు. ధనికులు దరిద్రులనియు లేదు, ధనికులు దరిద్రులనియు లేదు. పామరులని జ్ఞానులనియు లేదు, పామరులనియు లేదు. యేసు ప్రభువే సర్వముగా, యేసు ప్రభువే సర్వముగా. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ప్రభుని గృహమున కలహము లేదు, ప్రభుని గృహమున కలహము లేదు. ఈర్ష్య కపట భేదము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు. శాంతి ఆనందము నిజ ప్రేమయుండును, శాంతి ఆనందము నిజ ప్రేమయుండును. నేర్పుతో నడుపును మన ప్రభువే,
నేర్పుతో నడుపును మన ప్రభువే. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ప్రభుని గృహము దరయందున్నది, ప్రభుని గృహము దరయందున్నది. తన దాసులకధికారమిచ్చే, తన దాసులకధికారమిచ్చే. ప్రతి వానికి వని పని నియమించే, ప్రతి వానికి మించే. కావలియుండుము మెలకువతో, కావలియుండుము మెలకువతో. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. నమ్ముచి దృఢ విశ్వాసము మదినందుంచి, విజయుల యాత్రలో సాగెదము, విజయుల యాత్రలో సాగెదము. ఆదర్శలమై ఈ జనమందున, ఆదర్శలమై ఈ జగమందున. పూర్తిగా శత్రువు నోడింతుము, పూర్తిగా శత్రువు నోడింతుము. మనమే ప్రభుని నివసించును దానియందు. మనమే ప్రభుని గృహము, తానే వసించును దానియందు. ప్రియుని దినము సమీపించుచున్నది, ప్రియుని దినము సమీపించుచున్నది. మేల్కొని ఉండుమని చెప్పెను, మేల్కొని ఉండుమని. విశ్వాసయోగ్యులముగా జీవించి, విశ్వాసయోగ్యులముగా జీవించి. ఓరిమితో వెచ్చియుండెదము, ఓరిమితో వెచ్చియుండెదము. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. చివరిగా ఇంకో చిన్న పాట పాడదాం. 465 465 ఎంత సౌందర్య నగరం. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము. అద్భుత మహిమ ప్రభావముతో నిండెను, అద్భుత మహిమ ప్రభావముతో నిండెను.
పరిశుద్ధం 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 అన్నియు పరిశుద్ధం 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 అన్నియు సౌందర్య నగరము సౌందర్య నగరము ఆ నగర పునాది ఎంతో దృఢమైనది ఆ నగర పునాది ఎంతో దృఢమైనది స్థిరమై కదలని శాశ్వతమైనది స్థిరమై కదలని శాశ్వతమైనది ప్రభువే తన వారి సిద్ధపరచుచున్నాడు ప్రభువే తన వారి సిద్ధపరచుచున్నాడు అద్భుతం అద్భుతం అద్భుత నగరం అద్భుతం అద్భుతం అద్భుత నగరం ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము పవిత్ర జనులు తనతో వసింతురు పవిత్ర జనులు తనతో వసింతురు ఎవరిని ప్రభువు రక్తముతో కొనెను ఎవరిని ప్రభువు రక్తముతో కొనెను జయవంతులే ఆచట చేరుదురు జయవంతులే ఆచట చేరుదురు విజయులై విజయులై అత్యంత విజయులై 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 అత్యంత విజయులై ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము ఇవి మానవులకు గ్రహము కనివి ఇవి మానవులకు గ్రహము కనివి ప్రభుని ఆత్మీయ జనులే గ్రహింతురు ప్రభుని ఆత్మీయ జనులే గ్రహింతురు ఆత్మయే బోధించున్ ఆత్మ సంగతులన్ ఆత్మయే బోధించున్ ఆత్మ సంగతులన్ ఆత్మీయం ఆత్మీయం అన్నియు ఆత్మీయం 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 అన్నియు ఆత్మీయం ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం యేసు ప్రభువే ఆ రుచిని చూపించెను యేసు ప్రభువే ఆ రుచిని చూపించెను పైనున్న వాటిని నిలచేచుతుము పైనున్న వాటిని నిలచేచుతుము ఆనందం ఆనందం పరలోక ఆనందం ఆనందం
మహిమ ప్రభావముతో నిండెను, అద్భుత మహిమ ప్రభావముతో నిండెను. పరిశుద్ధం 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 అన్నియో పరిశుద్ధం 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 అన్నియో. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము. బైబిల్ పనిలో పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని వాక్యంలో నుండి మన భాగాలు చదువుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యము చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి. 24:31. యెహోషువ దినములన్నిటిను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలీలు యెహోవాను సేవించుచు వచ్చిరి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలు అందరం కలిసి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరము ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం అందరం కలిసి. 43వ అధ్యాయము యెషయా గ్రంథము 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చివరిగా అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 19, 20 వచనాలు అందరం కలిసి. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తర్వాత అన్ని జనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుంటిని. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, జీవము గల గొప్ప దేవ, మరి ఒక బైబిల్ పఠన దినాన ఇలాగున మేము చేరి వచ్చి మీ దాసుడు భక్త్ సింగ్ గారి యొక్క జీవితము, ఆయన పరిచర్య, దర్శనము, వాటిని గురించి జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభువా మీరే సహాయం చేయము. మరి మేము గ్రహించినట్లుగా మాకు కావాల్సినటువంటి గ్రహింపు దయచేయము. మరి తద్వారా మేము పురికొల్పబడి, నూతనపరచబడి, వెలిగించబడి మీ కొరకై జీవించడానికి సహాయం చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. విశ్వాసంతో ఆవరణమంతటిపైన మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మా కొద్ది సమయం దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. కాబట్టి మనము జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాము. గత వారాల్లో కూడా భక్త్ సింగ్ గారి యొక్క జీవితము, పరిచర్య, సంఘానికి సంబంధించి రిలేటింగ్ టు ది చర్చ్ అని జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. ఈ దినము అంటే అందులో భాగంగా కాన్సెప్ట్ ఆఫ్ చర్చ్ అని చెప్పుకున్నాం. మొదటి అంశంగా కాన్సెప్ట్ ఆఫ్ చర్చ్, సంఘమును గురించి. దాంట్లో కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. మరి బాప్తిసం గురించి, హస్త నిక్షేపణం గురించి, ప్రభు బలం గురించి మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఆ ఒకటవ అంశంలోనే ఇంకొక భాగం ఏంటంటే ప్రేయింగ్ ఫర్ సిక్. కాన్సెప్ట్ ఆఫ్ చర్చ్ సంబంధించి ఇంకొక చిన్న అంశం ఏంటంటే ప్రేయింగ్ ఫర్ సిక్, అంటే రోగుల కొరకు ప్రార్థించుట, లేక స్వస్థత కొరకు ప్రార్థించుట. భక్త్ సింగ్ గారు దానికి ఏం వ్యతిరేకం కాదు. ఆయన కూడా ప్రార్థన చేసేవాడు. అంటే అనేకమైనటువంటి వరాలు పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చేవాడు. కాబట్టి ఆ వరముల్లో ఒకటేంటి? స్వస్థత వరం కదా. అంటే ప్రార్థించడానికి, అంటే రోగుల కొరకు ప్రార్థించడము అనే దానికి భక్త్ సింగ్ గారు వ్యతిరేకంగా ఏం కాదు. స్వస్థత కలిగించే వరము విషయమై వ్యతిరేకం కాదు. అయితే ఒక అంశం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే భక్త్ సింగ్ గారి యొక్క తలంపు ఏంటంటే, చూడండి, మార్కు సువార్తలో ఎలాగ ప్రభు మనకు చెప్తూ వచ్చాడో ఆయన వెళ్ళిపోయే ముందు ఓ మాట చదువుకుందాం. అంటే ఈ మాట భక్త్ సింగ్ గారు తీసుకుంటారు. మార్కు సువార్త 16వ అధ్యాయం, అందరం కలిసి 18వ వచనం చదువుకుందాం, లేక 17, 18 చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17, 18 అందరం కలిసి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పాను. ఈ మాట కూడా భక్త్ సింగ్ గారు తీసుకుంటారు. అంటే స్వస్థత కొరకు ప్రార్థించడం అనేది సరైందే. తర్వాత ఇంకొక మాట కూడా తీసుకుంటాడు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 5వ అధ్యాయంలో చూడండి, 14వ వచనం నుండి 1-2 వచనాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. 16 కూడా చదువుకుందాం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలం గలదై ఉండును.
కాబట్టి ఈ వచనాలను బట్టి ఆధారం చేసుకొని భక్సింగ్ గారు ప్రార్థన చేయడం, ప్రేయింగ్ ఫర్ సిక్ పీపుల్, రోగగ్రస్తులకు ప్రార్థన చేయడం. దేవుడు కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయా వ్యక్తులను స్వస్థపరిచినట్లు కూడా చూస్తాం. భక్సింగ్ గారు ప్రార్థన చేసినప్పుడు, అంటే మనం ప్రార్థన చేసినా కూడా ఎవరైనా మరి రోగుల కొరకు ప్రార్థన చేయుట అనేది సరైనటువంటి కార్యమే. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు స్వస్థపరిచేవాడుగా ఉంటాడు. అది భక్సింగ్ గారు నమ్మి అలాగూ చేసేవాడు. ఎవరైనా ప్రార్థన కొరకు వస్తే నూనె రాచి చేతులుంచి ప్రార్థన చేసేవాడు. తద్వారా అనేకులు స్వస్థత పొందుతూ వచ్చారు. అదే యాకోబు పత్రికలు కూడా అదే వ్రాయబడింది. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఆఫ్ చర్చ్, సంఘానికి వచ్చినటువంటి అంశంలో ఈ ప్రార్థించుట అనేది కూడా ఒక అంశం. అలాగూ భక్సింగ్ గారు ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చేవాడు. అదే సమయంలో ఇక్కడ 15వ వచనంలో ఏముందంటే, చదువుకుందాం మరలా. యాకోబు 5:15 మరలా. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతను పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు స్వస్థత కలుగుతూ ఉంది. ఇక్కడ మనం కొంచెం పక్కకు పోతే ఆలోచించినట్లయితే 16వ వచనంలో ఏం రాయబడిందంటే ఇంకొంచెం వేరుగా రాయబడింది. 16వ వచనం కూడా చదువుకుందాం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. కాబట్టి ప్రార్థన చేసేదానికంటే ముందు ఏం చేయాలి? ఒప్పుకోవాలి కదా. చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. ఒకవేళ నేను వాక్య పరిచర్కి వచ్చాను అనుకో, అయిపోయిన తర్వాత చాలామంది ప్రార్థన చేయండి అంకుల్, ప్రార్థన చేయండి అన్న అంటూ ఉంటారు. అయితే ఒప్పుకోకుండా స్వస్థత కలగదు, ముందు ఆ పని చేయాలి. కాబట్టి అది ప్రాముఖ్యమైనది. సరే, అది వేరే అంశం అనుకోండి. అలాగే భక్సింగ్ గారు మనం చెప్పుకున్నట్లుగా ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి అంతేకాదు, ఆయా మరి ఈవిల్ స్పిరిట్స్ అంటాం. ఈవిల్ స్పిరిట్స్ అంటే దురాత్మలు, రోగాలు, దురాత్మ ద్వారా పీడించబడడం, ఈ రెండు కార్యాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి వారు రోగాల కొరకు ప్రార్థన చేసేవాడు భక్సింగ్ గారు, అపవిత్ర ఆత్మల విషయం కూడా ప్రార్థన చేసేవాడు. చాలామందికి విడుదల కలుగుతూ వచ్చేది. మరి బైబిల్ ప్రకారంగా ఈవిల్ స్పిరిట్స్ అనేవి ఉన్నాయి. లోకంలో ఒక వాదన ఉంటుంది. ఏం వాదన ఉంటుందంటే, దయ్యాలు ఎక్కడున్నాయి అంటామా? ఒక వాదన ఉంది. ఉన్నాయనే వాళ్ళు ఉన్నారు, లేవనే వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ ప్రకారంగా మనం కూడా లోకంలో మాట్లాడేటప్పుడు దయ్యాలు లేవు, ఏం లేవు అనకూడదు. అది వాక్యానికి విరుద్ధం కదా. అన్నారా ఎప్పుడన్నా దయ్యాలు లేవు, భూతాలు లేవని? దేవుని వాక్యంలో అనేక సందర్భాలు ఉన్నాయి కదా. యేసుప్రభువు వారు గద్దించారు కదా అపవిత్రాత్మల్ని. చాలా మాటలు రాయబడ్డాయి. కాబట్టి ప్రార్థించినప్పుడు స్వస్థత కలుగుతుంది, అపవిత్రాత్మల నుంచి విడుదల కలుగుతుంది అని భక్సింగ్ గారు నమ్మేవారు. కాబట్టి ప్రేయింగ్ ఫర్ సిక్ అనేది భక్సింగ్ గారు చేస్తూ వచ్చారు. కాబట్టి ప్రార్థన అనేది సంఘానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాదు, బల్ల దగ్గర కూడా మనం చెప్పుకున్నాం,
రొట్టె విరిచి మరి రొట్టె పాత్ర పంచిన తర్వాత విజ్ఞాపన చేస్తూ ఉంటాం కదా. అనేకుల కొరకు, పరిచర్య కొరకు చేస్తాం, స్వస్థత కొరకు చేస్తాం, విడుదల కొరకు చేస్తాం. అలాగా ప్రభు ఆ ప్రార్థనలు ఆలకించి జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రార్థించేటువంటి అంశం అది భగత్ సింగ్ గారు అంగీకరించినటువంటి అంశం. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకొక చిన్న అంశం జ్ఞాపకం చేసుకుందాం. అంటే అది ప్రార్థించే విషయం. చాలా ప్రార్థన చేస్తూ వచ్చారు కూడా భగత్ సింగ్ గారు కూడా. మనం కూడా ప్రార్థన చేస్తాం, ఇతరుల కొరకు చేస్తాం, మన కొరకు చేసుకుంటాం. అలా తర్వాత ఇంకొక అంశం ఏంటంటే చూసింగ్ ఆఫ్ స్పీకర్స్. సంఘం అనేటువంటి కాన్సెప్ట్లో ఇంకొక అంశం ఏంటి? చూసింగ్ ఆఫ్ స్పీకర్స్. అంటే వర్తమానికులను ఏర్పాటు చేసుకోవడం. భగత్ సింగ్ గారి యొక్క ఆయన విశ్వాసం లేక ఆయన నమ్మేది ఏంటంటే లార్డ్స్ మెసెంజర్ విత్ లార్డ్స్ మెసేజ్. అంటే ప్రభు వర్తమానంతో ప్రభు వర్తమానికుడు. అది కాబట్టి భగత్ సింగ్ గారు అది నమ్ముతారు. అందుకే ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకోరు. చాలా స్థలాల్లో ఏం కనబడుతుందంటే ఫలాని వర్తమానికుడు అని ముందే నిర్ణయం చేసేస్తారు. మన దేశంలో కానీ విదేశాల్లో కానీ ఫలాని సమయంలో ఫలానైన వర్తమానాలు. అయితే భగత్ సింగ్ గారు అనేకమైనటువంటి పరిశుద్ధ సమాజ కొడికలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈ సాయంకాలం ఎవరో వర్తమానం ఇచ్చేది సాయంకాలం వరకు తెలియదు. అది భగత్ సింగ్ గారి యొక్క విధానం. అంటే కొన్ని సందర్భాల్లో తప్ప అనేక సందర్భాల్లో సాయంకాలం వరకు ఈ సాయంకాలం ఎవరు వర్తమానం ఇస్తారు అనేది ఎవరికి తెలియదు. భగత్ సింగ్ గారు కూడా తెలియదు. ఎవరైతే కలిసి ప్రార్థిస్తారో వాళ్ళు కలిసి ప్రార్థించి ఎవరైతే ప్రభు వర్తమానం ఎవరికైతే ఇచ్చారో వాళ్ళను ఎన్నుకొని వర్తమానము ఇవ్వమనేవారు, లార్డ్స్ మెసేజ్. కొంతమంది విదేశాల నుంచి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. ఆయా దేశాల్లో అయితే మరి 3 నెలలు 4 నెలలు ముందే ఏర్పాటు చేసి ఉంటారు ఫలానైన వర్తమానం. కాబట్టి భగత్ సింగ్ గారి యొక్క చూసింగ్ ఆఫ్ స్పీకర్స్ అనేది కొంచెం వేరుగా కనపడుతుంది. అంటే ప్రభు దగ్గర కనిపెట్టి చివరి సమయంలో నిర్ణయం చేసుకోవడం, అది భగత్ సింగ్ గారి యొక్క విధానం. అయితే కొన్ని సందర్భాల్లో లేదు అట్లా. ఏమంటే ఒక వ్యక్తిని మనము కూడికల కొరకు ఆహ్వానించామనుకోండి, ఒక 3 రోజులు వర్తమానం ఇచ్చేదానికి. అట్లా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పుడు ఆ చూసింగ్ లేదు, ఆ వ్యక్తిని వాడుకుంటారు. మామూలు సందర్భాల్లో అయితే ఇట్లా ఏర్పరచుకుంటాడు భగత్ సింగ్ గారు. అది భగత్ సింగ్ గారి యొక్క విధానం. కాబట్టి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి కనిపెట్టి ప్రభువుని అడిగి ఆ వర్తమానికులను సిద్ధపరిచేవాడుగా ఉంటాడు. అది తర్వాత మనం గమనించినట్టయితే అది చూసింగ్ ఆఫ్ స్పీకర్స్. ఇంకొక చిన్న అంశం, ఆ కాన్సెప్ట్ ఆఫ్ చర్చ్, సంఘం విషయమై ఉన్నటువంటి విషయంలో ఇంకొక చిన్న విషయం ఏంటంటే ద బాడీ లైఫ్. అంటే సంఘం అనేటువంటి శరీరము, అంటే సంఘంగా నివసించడము, సంఘంగా జీవించడము అనేటువంటిది బాడీ లైఫ్. మనము వన్ బాడీ అని చెప్పుకున్నాం కదా. సంఘం అంటే వన్ బాడీ, ఒక శరీరం, ఒక నూతన వ్యక్తి అని చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి ఆ సంఘం లేక ఆ బాడీ లైఫ్, సంఘం అనేటువంటి శరీరము అనేటువంటి జీవితము విషయమై మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. మనం గమనించినట్లయితే స్థానిక సంఘం యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు
భక్సింగ్ గారు ఎల్లప్పుడూ కోరుతూ ఉండేవాడు. భక్సింగ్ గారు పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ద్వారా సంఘము నడిపించబడాలా, సంఘం అనేటువంటి శరీరము నడిపించబడాలా అని ఆయన చేసేవాడు. అంతేకాదు మరి ఆ సంఘము విస్తరించాలా, దేవుని యొక్క రాజ్యం విస్తరించబడినట్లు, దేవుని యొక్క మహిమ విస్తరించబడినట్లు ఈ సంఘం అనేటువంటి శరీరము కార్యములు చేస్తూ రావాల్సింది. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకొక అంశం ఏంటంటే, లేక అందులో బాడీ లైఫ్లో ఏంటంటే, భక్సింగ్ గారు తలంచేది ఏంటంటే, బిలీవర్స్ పర్టికులర్లీ దోస్ హూ ఆర్ ఇన్ లీడర్షిప్ షుడ్ సీక్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఈ బాడీ లైఫ్లో నాయకులుగా ఉన్నటువంటి వారు, నడిపించేవారు, లేక పెద్దలు, లేక సంఘం నడిపించేవారు, వారు దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ విధంగా చేసేవారుగా ఉండాలి. ఆ విధంగా అంటే పరిశుద్ధాత్మని నడిపింపులో ఉండాలి అని కోరేవాడు భక్సింగ్ గారు. ఈ బాడీ లైఫ్లో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకొని అలాగూ నడిపించబడుతూ ఉండాలా అనేది భక్సింగ్ గారి యొక్క విధానం. తర్వాత మనం గమనించినట్లయితే ఈ బాడీ, ఈ సంఘం అనేటువంటి శరీరము నడిపించబడడం, దేవుని యొక్క యేసుప్రభువు వారి యొక్క సంపూర్ణత, మహిమ బయలుపరచడము, వీటన్నిటి విషయంలో మరి ఏదైతే వాక్యంలో చెప్పబడిందో, అంటే కొరింథీ పత్రికలో రాయబడినట్లుగా, రోమీలకు రాసిన పత్రికలో రాయబడినట్లుగా, మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సంఘం అనేటువంటి శరీరంలో ప్రతి ఒక్కరు కూడా వారి భాగం తీసుకోవాలా, వారి భాగం పొందాలా అని భక్సింగ్ గారు చెప్పేవారు, ప్రోత్సహించేవారు. చూడండి ఒక మాట, అంటే ఈ సంఘం అనేటువంటి శరీరం గురించి చెప్పుకున్నప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో చూడండి ఒక మాట, పన్నెండు 13 వచనాలు. మొదటి కొరింథీ 12వ అధ్యాయము 12-13 వచనాలు. అందరూ కలిసి చదువుకుందాం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములు అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. కాబట్టి ప్రతి ఒక్కరికి వారి భాగం ఉంది అని భక్సింగ్ గారు నమ్మేటువంటి వారు. కాబట్టి అలాగా స్థానిక సంఘాల్లో, అనేక పట్టణాల్లో, అనేక దేశాల్లో, చిన్న పట్టణాలు కావచ్చు, పెద్ద పట్టణాలు కావచ్చు, అలాగూ పరిచయం చేస్తూ వచ్చారు. అంటే ప్రతి ఒక్కరు వారి భాగం వారు పొందాలి. కాబట్టి తర్వాత మనం గమనించినట్లయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎలాగూ ఈ పని భక్సింగ్ గారి యొక్క ఆయనకు ప్రభు ఇచ్చినటువంటి దర్శనం మేరకు ఎలాగూ ఈ పని విస్తరించింది, ఎలాగూ సంఘాలు స్థాపించబడ్డాయి, ఆరంభించబడి కొనసాగుతూ ఉన్నాయి అని గమనించినట్లయితే, భక్సింగ్ గారు, ఆయన జతపని వారి యొక్క ప్రయాస ద్వారా కొన్ని పెద్ద పట్టణాల్లో సంఘాలు ఆరంభించబడుతూ వచ్చాయి. వారి ప్రయాస ద్వారా డైరెక్ట్గా, అంటే భక్సింగ్ గారేమి, ఆయన జతపని వారేమి, పెద్దలైనటువంటి వారేమి, నాయకులైనటువంటి వారేమి, వారు చేసినటువంటి ప్రయాస ద్వారా, పరిచర్య ద్వారా
ఈ సంఘాలు ఆత్మలు సమకూర్చబడి సంఘాలు ఆరంభించబడ్డాయి. ఉదాహరణకు ఇలాగ చెప్పబడింది. చెప్పబడిందంటే మద్రాసులో జెహోషామ కానీ, అహ్మదాబాద్లో బేర్షెబా కానీ, వెల్లూరులో జయన్ కానీ, అలాగూ తర్వాత హెబ్రోన్, హైదరాబాద్లో హెబ్రోన్ కానీ, ఇవన్నీ కూడా నేరుగా భక్సింగారాయణ జతపని వారు ప్రయాసపడగా వచ్చినటువంటి సంఘాలు. అంటే బాడీ లైఫ్ అనుకుంటున్నారు కదా, సంఘం అనేటువంటి శరీరం. కాబట్టి అలాగూ దాని రిజల్ట్, ఫలం అలాగూ వచ్చాయి. తర్వాత రెండవదిగా ఇంకా మిగిలినటువంటి అనేక స్థలాల్లో ఎలాగా ఈ పరిచర్య జరుగుతూ వచ్చిందంటే, ఎవరైతే ఆయా పరిశుద్ధ సమాజ కూడికల్లో వచ్చి నేర్చుకొని వారు విని పొంది అలాగ సిద్ధపరచబడి బలపరచబడి వారు వెళ్ళి అనేక స్థలాల్లో వారు పరిచర్య చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఆత్మలను సమకూరుస్తూ అట్లా సంఘాలు ఏర్పరచబడుతూ వచ్చాయి. మొదటి భాగమేమో పెద్ద సంఘాల్లో హైదరాబాద్ కానీ, మరి బెంగళూరు కానీ, వెల్లూరు కానీ, మద్రాసు కానీ, అహ్మదాబాద్ కానీ, ఈ పెద్ద సంఘాల్లో భక్సింగ్ గారు ఆయన జతపని వారు నేరుగా వారు చేసినటువంటి ప్రయాసను బట్టి ఇక్కడ పని జరుగుతూ వచ్చింది. సంఘాలు ఆరంభించబడి కొనసాగుతూ వచ్చాయి. రెండవ విభాగంలో ఎవరైతే ఆయా స్థలాల్లో ఉన్నారో వారు పరిశుద్ధ సమాజ కూడికల్లో దేవుని వాక్యం ద్వారా పోషించబడి బలపరచబడి ఈ దర్శనం యొక్క ప్రత్యక్షత వివరించబడి వారు వెళ్ళి అనేక స్థలాల్లో సువార్త ప్రకటించి ఆత్మలు సమకూర్చబడి అలాగ సంఘాలు ఆరంభించబడుతూ వచ్చాయి రెండవ విధానంలో. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకొక మూడవ విధానంలో లేక మూడవ భాగంగా మనం గమనించినట్లయితే ఆయా స్థలాల్లో ఇప్పుడు విశ్వాసులైనటువంటి ఉద్యోగస్తులు కానీ ఆయా స్థలాల్లో పరిచర్య చేస్తూ వచ్చారు. ఆయా స్థలాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ పరిచర్య చేస్తూ వచ్చారు. మూడవ విధానంలో చేస్తూ అక్కడ సంఘాలు ఆరంభించబడుతూ వచ్చాయి. దైవజనులు చెప్పేది ఏంటంటే, ఉదాహరణకి ఒక దైవజనుడు ఉండేవాడు, అంటే రాజరత్నం గారిని మెడ్రాసులో ఆరంభంలో ఆయన పెద్దగా ఉండేవారు, జెహోషామ మద్రాసులో. ఆయన ఉద్యోగం చేస్తూ పెద్దగా ఉండి పరిచర్య చేస్తూ వచ్చేవాడు. ఆయన ఉద్యోగం చేస్తూ ఉండి మద్రాసు నుండి శ్రీలంకకు ట్రాన్స్ఫర్ అయ్యాడు, శ్రీలంక దేశానికి. అక్కడ ఆయన వెళ్ళి పరిచర్య చేయడం ద్వారా అక్కడ సంఘము సమకూర్చబడుతూ వచ్చింది శ్రీలంకలో. అట్లా అనేక స్థలాల్లో అనేక మంది ప్రయాసపడుతూ వచ్చారు మన సహవాసంలో. ఈ సహవాసంలో మనం గమనించినట్లయితే, కాబట్టి మద్రాసులో ప్రయాసపడేవారైనా ట్రాన్స్ఫర్ కావడం ద్వారా వేరే స్థలాలకు వెళ్ళి అక్కడ ప్రయాసపడడం ద్వారా, ఆరంభంలో అన్ని స్థలాల్లో సంఘాలు లేవు కదా, అట్లా ఆ పరిచర్య ఆరంభించబడుతూ వచ్చింది. అలాగే ఒక దైవజనుడు ఉండేవారు, సిడి బెంజమిన్ గారని. ఆయన కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్గా ఉండేవారు. కొత్తగూడెం థర్మల్ స్టేషన్లో చీఫ్ ఇంజనీర్గా ఉండేవారు. ఆయన దాదాపు 30-35 సంఘాలు ఆయన్ను బట్టి ఆయన పరిచర్య ద్వారా ఆయా స్థలాల్లో ఆయన వెళ్ళి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ ఇంకొక విధానంలో కానీ అన్ని సంఘాలు ఆరంభించబడేకి ఆయన్ను దేవుడు వాడుకుంటూ వచ్చారు. సిడి బెంజమిన్, కొత్తగూడెము, మిగిలినటువంటి స్థలాలన్నింటి కూడా అలాగా సంఘాలు ఆరంభించబడుతూ వచ్చాయి కొన్ని సంఘాలు. ఇంకొక దైవజనుడు ఉండేవారు, క్రిస్టోఫర్ గారని, క్రిస్టోఫర్ గారని మన సహవాసం ఉండేవారు. వాళ్ళ నాన్నగారు దేవవరం గారని, ఆయన సిఐగా డిఎస్పిగా ఉద్యోగం చేస్తూ ఆయన ఎక్కడికైతే ఉద్యోగానికి వెళ్తాడో అక్కడ సంఘం ఆరంభించబడినట్లే. అలాగే ఆయన పరిచర్య చేసేవాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ మరి ఆయన ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ అయితే ఆ స్థలంలో సంఘం ఆరంభించబడేవాడు. అటువంటి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి దేవవరం గారు. ఆయన స్వార్థ ప్రకటించేవాడు. డిఎస్పిగా ఉండి ఆయన మఫ్టీలో వచ్చి స్వార్థలో పాల్పొందేవాడు.
అటువంటి మరి ఆయన ద్వారా కూడా అనేక సంఘాలు అనేక స్థలాల్లో మన ఆంధ్ర దేశంలో సంఘాలు ఆరంభించబడుతూ వచ్చాయి. కాబట్టి ఇలాగా మనం గమనిస్తూ వచ్చినట్లయితే అనేకుల ద్వారా మూడవ విధానంలో సంఘాలు ఆరంభించబడుతూ వచ్చాయి. భక్సింగ్ గారు జతపని వారి యొక్క పరిచయ ద్వారా కొన్ని సంఘాలు, మరి కాన్వకేషన్లో వాక్యం విని వాళ్ళు పురికొల్పబడి వెళ్ళి స్వార్థ చేసి ఆయా గ్రామాలు పట్టణాల్లో ఆరంభించబడినటువంటి సంఘాలు. మూడవదిగా ఈ ఉద్యోగస్తుల ద్వారా ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు వారి ద్వారా సంఘాలు ఆరంభించబడడం. అంత మాత్రమే కాదు, ఇప్పుడు కొంతమంది తర్వాత దినాల్లో గల్ఫ్ దేశాలకు వెళ్ళారు, కొంతమంది కువైట్కి వెళ్ళారు, కొంతమంది బహ్రెయిన్కి వెళ్ళారు, కొంతమంది ఎక్కడికి వెళ్ళారు, సౌదీకి వెళ్ళారు, ఇంకా కువైట్, దుబాయ్, ఇక్కడంతా కూడా వారు సాక్ష్యం కలిగి ఉండి, ప్రభుని ఎరిగిన బిడ్డలుగా సాక్ష్యం కలిగి ఉండి వారు ఉద్యోగాల కొరకు వెళ్ళి అక్కడ సంఘాలు ఆరంభించబడేకి వాళ్ళను దేవుడు వాడుకుంటూ వచ్చారు. అనేక గల్ఫ్ దేశాల్లో లేక ఇతర దేశాల్లో కూడా. కాబట్టి అలాగా కొంతమంది ఉద్యోగాలు చేస్తూ సంఘాలు ఆరంభించారు. సంఘాలు ఆరంభించిన తర్వాత పూర్తి సేవకు వచ్చారు కొంతమంది. అలాగా ఈ బాడీ లైఫ్ అనేది వృద్ధి చెందుతూ ఎదుగుచ్చు వచ్చింది ఈ సంఘం అనేటువంటి ఈ శరీరం. కాబట్టి బాడీ లైఫ్ అంటే ఈ సంఘం అనేటువంటి శరీరము ఎలాగా వృద్ధి చెందుతూ వచ్చిందో, ఎలాగూ మరి స్థాపించబడుతూ వచ్చిందో అది. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ చర్చ్ అనే దాంట్లోనే ఇంకొక అంశం వెళ్దాం. ద ప్రొవిజన్ ఆఫ్ షెపర్డ్స్. ఏంటి? ప్రొవిజన్ ఆఫ్ షెపర్డ్స్, కాపరులను ఏర్పాటు చేయడం. అంటే కాపరులను ఏర్పాటు చేసి ఇవ్వడం ఆయా స్థలాల్లో. ఎప్పుడైతే సంఘాలు విస్తరిస్తూ వచ్చాయో అనేక స్థలాల్లో, అప్పుడు కాపర్లు అవసరమయ్యారు. ఎవరు అవసరమయ్యారు? షెపర్డ్స్. షెపర్డ్స్ అంటే కాపర్లు అవసరమయ్యారు. అంటే ఆ సంఘాలను పోషించాలి కదా, ఆ సంఘాలలో పరిచర్య చేయాలి కదా, ఆ సంఘంలో ఉన్న గొర్రెలకు మేత పెట్టాలి కదా. కాబట్టి ఈ గొర్రె మందలకి మేత పెట్టేటువంటి కాపర్లు అవసరమయ్యారు. కాబట్టి అలాగా కాపరత్వం కొరకై అనేక స్థలాల్లో పంపించబడుతూ వచ్చారు. మనం గమనించినట్లయితే జాగ్రత్తగా చాలామంది చాలా స్థలాల్లో అడుగుతూ వచ్చారు. ఆరంభంలో అంత అవసరత కనపడలేదు. ఎప్పుడైతే విస్తరిస్తూ వచ్చిందో, అనేక సంఘాలు ఏర్పాటు చేయబడుతూ వచ్చాయో, అప్పుడు కాపరత్వం అవసరమైంది. కాబట్టి అనేకులు స్థానికులు పరిచర్య చేస్తూ వచ్చారు. మరి పూర్తి సేవకులు కూడా అవసరమవుతూ వచ్చారు పోషించడానికి. అలాగే చేస్తూ వచ్చారు. కొన్ని స్థలాల్లో విశ్వాసులే పరిచర్య చేస్తూ వచ్చారు. ఒక దైవజనుడు ఉండేవారు, ముత్తునాయకం గారని ఉండేవారు హైదరాబాద్లో. ఆయన ఏజీ ఆఫీసులో పనిచేసేవాడు. మంచి వాక్య పరిచర్య చేస్తాడు, మంచిగా వాక్యంతో పోషిస్తాడు. ఆయన భక్సింగ్ గారికి అడిగారంట, బ్రదర్ సెండ్ అస్ గాడ్ సర్వెంట్, ఒక దైవసేవకుని పంపించండి అంటే, నాట్ నెసరీ, యూ కెన్ లుక్ ఆఫ్టర్ అన్నాడంట. అంటే అవసరం లేదు, నువ్వే చూసుకో. అటువంటి దినాలు ఉండేవి. కాబట్టి అలాగా కొన్ని స్థలాలకు పంపించేవారు. అట్లా షెపర్డ్స్ యొక్క అవసరత, పోషించబడేటువంటి అవసరత అలాగూ ఉంటూ వచ్చింది. ఇది సంఘంగా, లేక మనం చెప్పుకున్నట్లు సంఘం యొక్క సంగతి, లేక సంఘాన్ని గురించిన సంగతి. కాబట్టి భక్సింగ్ గారు ఆయన జీవితము, ఆయన పరిచర్య ఇన్ రిలేషన్ టు చర్చ్, సంఘానికి సంబంధించి ఇదన్నమాట.
అది మొదటి అంశం. రెండవదిగా మనం గమనించినట్లయితే మనం ఇప్పుడు చెప్పుకున్నదంతా ఒక పాయింట్, ద కాన్సెప్ట్ ఆఫ్ చర్చ్. దాంట్లో చిన్న చిన్న భాగాలు చెప్పుకున్నాం. రెండవ విషయానికి వచ్చినట్లయితే గాడ్స్ సర్వెంట్స్ ఆర్ ఫుల్ టైమ్ వర్కర్స్ అని దైవజనులు చెప్తూ వచ్చారు. అంటే గాడ్ సర్వెంట్స్ అండ్ ఫుల్ టైమ్ వర్కర్స్ అంటే దైవ సేవకులు లేక పూర్తి సమయం పనిచేసేవారు. పనివారే. మనం ఎట్లా పనివాళ్ళం? హాఫ్ టైం మంది. ఒక పక్క పని, ఉద్యోగం, ఒక పక్క దేవుని పని కదా. అయితే సంఘాలు విస్తరించే కొద్దీ గాడ్ సర్వెంట్స్, ఫుల్ టైం వర్కర్స్ అవసరమైంది. కాబట్టి అటువంటి అవసరతలు మరి అంటే మన సహవాసంలో లేక భక్సింగ్ గారి సహవాసంలో ఏంటంటే అటువంటి వర్కర్స్కి జీతం హామీ ఏం లేదు. నెలకు నీకు 50,000 ఇస్తాం అనేది ఏం లేదు. 50,000 ఇవ్వచ్చు దేవుడు, ఒకసారి 5,000 ఇవ్వచ్చు ఒకసారి. కాబట్టి నో ప్రామిస్డ్ శాలరీ, అంటే నెలకింత జీతం అని వాగ్దానం చేసినటువంటి పని కాదు ఇది. అది భక్సింగ్ గారి విషయం అది కాదు. కేవలము విశ్వాసంతో పనిచేయడమే, విశ్వాసంతో పనిచేయడం. తర్వాత చాలామంది అలాగా ఆ పరిచర్య ద్వారా పెద్దలుగా తయారయ్యారు, కొంతమంది సేవకులు తయారయ్యారు, మరి విశ్వాసులు ఎదుగుతూ వచ్చారు. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఈ ఫుల్ టైం వర్కర్స్ ద్వారా. అంటే ఫుల్ టైం వర్కర్స్ వారు విశ్వాసులు కలిసి పనిచేస్తూ వచ్చారు. ఎట్లా పనిచేస్తూ వచ్చారు? ఆరంభం నుండి గాడ్ సర్వెంట్స్, ఫుల్ టైం వర్కర్స్ అండ్ బిలీవర్స్ టుగెదర్ కలిసి పనిచేస్తూ వచ్చారు. కాబట్టి ఎంతో క్షమాభివృద్ధి కలుగుతూ వచ్చింది. స్థానిక సంఘాలు క్షమాభివృద్ధి కలుగుతూ వచ్చాయి. ఇన్ హార్మోనీ అంటే ఏకత్వం కలిగి, ప్రేమ కలిగి, కలిసిమెలిసి వారు పరిచర్య చేస్తూ వచ్చారు. సేవకులది ఏ పని, నేనేం పని చేయను అని విశ్వాసులు ఉండేవారు కాదు. అయితే కలిసి పనిచేసేటువంటి వారు. కాబట్టి అలాగా మరి ఆయా స్థలాలకి ఆ ఫుల్ టైం వర్కర్స్ని పంపిస్తూ వచ్చారు భక్సింగ్ గారు. ఫుల్ టైం వర్కర్స్ని లైక్ గాడ్ సర్వెంట్స్ని పంపిస్తూ వచ్చారు. ఎలాగైతే అపొస్తలుడైన పౌలు తిమోతిని, తీతును, ఎపఫ్రాను చాలామందిని పంపిస్తూ వచ్చారు కదా. ఫలాందానికి పోయి వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కో, లేకుంటే వారికి పలానా విషయాలు చెప్పు, ఇవన్నీ చేస్తూ వచ్చారు. పౌలు దర్శిస్తూ వచ్చాడు. తర్వాత పౌలు తిమోతిని, తీతును మొదలగు వారందరినీ కూడా పంపిస్తూ వచ్చాడు. వారు వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ మరి సాగిపోతూ వచ్చారు, దాటిపోతూ వచ్చారు. అది జరుగుతూ వచ్చినటువంటి కార్యం. తర్వాత మనము గమనించినట్టయితే భక్సింగ్ గారు అలాగా అనేక మందిని పంపిస్తూ వారిని కొంతకాలం అక్కడ పరిచర్య చేయనిచ్చి మళ్ళా ఇంకొక స్థలానికి పంపించాం. అలాగ పరిచర్య విస్తరిస్తూ వచ్చింది. ఇప్పుడు అనంతపురం జిల్లా ఉందనుకోండి. అనంతపురం జిల్లా ఉంది కదా. ఆరంభంలో ఇన్ని సంఘాలు లేవు. ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి కదా, 50-60 దాకా ఉన్నాయి జిల్లాలో. ఆరంభంలో ఇన్ని లేవు. అనంతపురానికి ఆరంభం నుండి కూడా బ్యాచులర్స్ని పంపించేవారు. బ్యాచులర్ అంటే ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలనుకున్నాం కదా మనం. బ్యాచులర్ అంటే పెళ్లి కాని వాళ్ళు. విక్టర్న వచ్చేవారు ప్రతిసారి. విక్టర్లతో పాటు ఇంకొకరిని పంపించేవారు. కొంతకాలానికి
అన్నతో ఉండే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి ఇంకొకరిని పంపించేవారు. విక్టర్లను అట్లే పెట్టేవారు. అది జరుగుతూ వచ్చిందనమాట. ఎప్పటి నుంచి దాదాపు 80, 79, 80, 78, 79, 80 నుంచి కూడా అలా జరుగుతూ వచ్చింది. అప్పుడు కాన్వకేషన్స్ పరిశుద్ధ సమాజ కూడికలు జరిగేవి కదా. వాళ్ళు నవంబర్లో జరిగేవి దాదాపుగా, అక్టోబర్ కానీ నవంబర్ కానీ. అప్పుడు మూటాముల్లో సర్దుకొని వెళ్ళిపోయేవారు వీళ్ళు. బ్యాచులర్స్ కదా, మూటాముల్లో సర్దుకొని పోయేవాళ్ళు. మళ్ళీ వచ్చేదేమి గ్యారంటీ ఏమి లేదు. ఆ కాన్వకేషన్ అయిపోయిన తర్వాత సేవకుల కూడికలు జరిగేవి. అప్పుడు భక్సింగ్ గారు పొమ్మంటే వచ్చేవారు. విక్టర్ల జతకి ఇంకొకరిని పంపించేవారు, కొత్త వాళ్ళని పంపించేవారు. అలాగా రావడము, మళ్ళా సంవత్సరం మళ్ళా పోవడము, మళ్ళీ పంపిస్తే రావడం, అలాగా జరుగుతూ వచ్చింది అన్నమాట. అలాగే జరుగుతూ వారు పరిచర్య చేస్తూ యవనస్తులుగా ఆత్మను సమకూరుస్తూ, అలాగా అన్నం ఉంటే తినేది, లేకుంటే నీళ్లు తాగి పండుకునేది, అట్లా దినాలు, ఆరంభ దినాలు. నేను 79 నుంచి కూడా 78 నుంచి కూడా నాకు పరిచయమే అనంతపురం. ఆహారం అంటే తినేది, లేకుంటే నీళ్లు తాగి పండుకునేది, వాళ్ళే అన్నం చేసుకునేది. ఇలాగా ప్రయాసపడుతూ వచ్చారు. ఆత్మలు దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. అలాగా పరిచర్య జరిగించబడుతూ వచ్చింది. భక్సింగ్ గారు అలాగే చేసేవారు. భక్సింగ్ గారు ఏం చేసేవారంటే ఇంకా ఆ సమాజ కూడికల తర్వాత సేవకుల కూడికల్లో ప్రార్థన చేసేవారు. సో ప్రార్థనలో ఏం చేసేవారంటే, సో బ్రదర్ విక్టర్ డేవిడ్ టు గో టు విజయవాడ అని ప్రార్థన చేశాను అనుకోండి. అంతే, నాకు లెటర్ లేదే, ఏం లే, ముట్టముళ్ళే సర్దుకుని పోవాల్సిందే ప్రార్థనలో ఆయన చెప్తే. అటువంటిది. అలాగా అనేక స్థలాలకు పంపించబడుతూ ఈ పని జరుగుతూ వచ్చింది. అలాగ పరిచర్య విస్తరిస్తూ వచ్చింది. ఇంకా ఎలాగ ప్రార్థన చేసేవారంటే భక్సింగ్ గారు, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ ట్రాన్స్ఫరింగ్ బ్రదర్ తిమోతి టు కమ్ అప్. అంటే తిమోతి అంకులు మూటెమ్మల పెట్టబేడ సర్దుకొని ఖమ్మం పోతుంది, అలాగుండేది. అలాగా భక్సింగ్ గారు నడిపిస్తూ వచ్చారు. అంటే ప్రభు మనసెరిగి అలాగా అనేక స్థలాల్లో గొప్ప పరిచర్య జరిగించబడేకి వీలవుతూ వచ్చింది. తర్వాత కొంతకాలానికి మరి భక్సింగ్ గారి యొక్క విస్తారమైనటువంటి పరిచర్య దినాల్లో మిగిలిన వారు కొన్ని స్థలాల్లో అక్కడే ఉన్నారు, అక్కడే కొనసాగుతూ వచ్చారు. ఈ సమస్యలు కూడా కొన్ని వస్తూ వచ్చాయి. సరే, అవన్నీ జరిగిపోయినటువంటి విషయాలు. కొన్ని సమస్యలు, ఇవన్నీ శత్రువు కార్యాలు కూడా జరుగుతూ వచ్చాయి. కాబట్టి కొన్ని శరీరానుసారమైనటువంటి క్రియలు, స్పిరిచువల్గా ఆత్మీయంగా నడిపించబడకపోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. తర్వాత ఈ రెండవ అంశం ఏమనుకున్నాం? రెండవ అంశం ఏంటి? గాడ్ సర్వెంట్స్ అండ్ ఫుల్ టైం వర్కర్స్. కొంతమంది సిస్టర్స్ కూడా ఆ ఫుల్ టైం వర్కర్స్కి వచ్చారు. బ్రదర్స్ వచ్చారు, కొంతమంది సిస్టర్స్ కూడా వచ్చారు. వారు పీబీఎస్ పరిచర్యలు కావచ్చు, సిస్టర్స్ పరిచర్యలు కావచ్చు, సండే క్లాస్ పరిచర్యలు కావచ్చు, విజిటింగ్ పరిచర్యలు కావచ్చు, మరి అనేక స్థలాలకు అలాగ వారు పరిచర్య చేస్తూ వచ్చారు. ఒకవేళ హెబ్రోన్లో అయితే వంట పరిచర్యలు కావచ్చు, ఇంకా మిగిలినటువంటి పరిచర్యలు. అలాగూ సహోదరులు కూడా వారి భాగం తీసుకునేవారు. ఫుల్ టైం అంటే సేవకు, పూర్తి సేవకు సహోదరులు వచ్చారు, సహోదరులు కూడా వచ్చారు. మనము చెప్పుకున్నాం చాలాసార్లు. మద్రాస్ జోహాషంలో సిస్టర్ గ్రీన్, ఇంకొక ఆంటీ ఎవరు, వారు విదేశస్తులు ఆరంభంలో ఉండేవారు. వాక్యం ద్వారా మన దేశస్తులకి, సేవకు వచ్చిన వారికి వాక్యం ద్వారా వారిని పోషిస్తూ వచ్చారు, బలపరుస్తూ వచ్చారు. తర్వాత దినాల్లో మనం గమనించినట్లయితే ఆరంభ దినాల్లో గ్రేస్ స్టాన్లీ, వైలెట్ గ్రీన్ ఆంటీలు ఉండేవారు అన్నమాట. తర్వాత దినాల్లో
సిస్టర్ నిస్సి, సిస్టర్ డైజీ వీళ్ళంతా వచ్చారు. తర్వాత లాకెట్ ఆంటీ, వాల్ గ్రీన్ వీళ్ళంతా వచ్చారన్నమాట. వాళ్ళంతా పూర్తి సమయం సేవకు వచ్చినటువంటి సహోదరులకి వారు తరబేతిస్తూ వచ్చారు, వాళ్ళను పోషిస్తూ వారికి నేర్పిస్తూ వచ్చారు. ఎంతమంది చూశారు లాకెట్ ఆంటీని? అనేటప్పుడు కూడా వచ్చారు, 2-3 సార్లు వచ్చారు నాకు గుర్తున్నంత వరకు. చక్కగా పరిచయం చేసేది. ఇంగ్లాండ్ దేశస్తురాలైన చాలా బాగా భారంతో పరిచయం చేసేది. అలాగా వారు సాయం చేస్తూ ఇప్పుడు అనేక మంది సహోదరులు సహోదరులు సహవాసంలో పూర్తి ఫుల్ టైం వర్కర్స్గా పరిచయం చేస్తూ ఉన్నారు. అంటే ఆ ఫుల్ టైం వర్కర్స్ని బట్టి ఆ వర్క్ కొనసాగుతూ వస్తుంది. అంటే సంఘాలు విస్తరించి ఉండగా అనేక చోట్ల వాక్య పరిచయం చేసేకి, వాక్యం ద్వారా ప్రజలను పోషించేకి ఈ ఫుల్ టైం వర్కర్స్ ఉపయోగపడుతూ వచ్చారు. కొన్ని స్థలాల్లో ఎవరు లేని స్థలాల్లో కూడా వెళ్ళి అక్కడ పరిచయం చేసేదానికి వీలవుతూ వచ్చింది. కాబట్టి ఈ పూర్తి సమయం పరిచర్య ద్వారా అనేక మంది పనివారు అనేకులను సిద్ధపరుస్తూ వచ్చారు. తర్వాత మనం గమనించినట్లయితే మనం చెప్పుకున్నట్లు ఎవరికి కూడా రెగ్యులర్ శాలరీ, నో రెగ్యులర్ శాలరీ. విశ్వాసంతో సేవ చేయాల్సిందే. భక్సింగ్ గారు అలాగే సేవ చేశారు. మిగిలిన వారికి కూడా భక్సింగ్ గారు అదే నేర్పించారు. అంతే కదా. అలాగా ఆత్మీయంగా పరిచర్య తొలగించబడుతూ వచ్చింది. అది రెండవ అంశం. చాలా విషయాలు ఉన్నాయనుకోండి. మూడో అంశం ఏంటంటే, ద ట్రైనింగ్ ఆఫ్ వర్కర్స్. ట్రైనింగ్ ఏం ట్రైనింగు? బైబిల్ కాలేజీ ట్రైనింగా? భక్సింగ్ గారు నమ్మేవాడు కాదు. బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ను భక్సింగ్ గారు ఒప్పుకునేవారే కాదు. నాకు సేవా పిలుపుంది అంకుల్ అంటే, నేను బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో చేరాలంటే నో, నాట్ నెసరీ అనేవాడు. అవసరం లేదనేవాడు. ఆశ్చర్యం ఏంటంటే, జయరాజన్న చెప్తుంటాడు ఎప్పుడైనా, దాదాపు ఎలాంటి ట్రైనింగ్ లేనటువంటి భక్సింగ్ గారు దాదాపు 30,000 మంది పరిచారకులను, వాక్య పరిచయం చేసేవారిని సిద్ధపరిచాడని. బైబిల్ కాలేజ్ ట్రైనింగే లేదు భక్సింగ్ గారికి. ఆయన 30,000 మందికి పైగా ప్రజల్ని సేవకులుగా తరబిచ్చేశారు. ఎంత ఆశ్చర్యం కదా, ఎంత ఆశ్చర్యం. బైబిల్ ట్రైనింగ్ అయిన వాళ్ళకంటే బాగా బోధించగలిగేవారు ఈ 30,000 మంది కూడా, సామాన్యులేం కాదు. కాబట్టి అలాగా ట్రైనింగ్. ఇంకొకటి అంటారు, మామూలుగా ట్రైనింగ్ ఇస్తారా? ఏదైనా ఉద్యోగానికి చేరితే ఇస్తారా? ఉద్యోగంలో చేరితే ఇవ్వరా? లేకపోతే ఉద్యోగం సరిగ్గా చేయలేడు కదా. ఈ సేవ అనేది ఆన్ జాబ్ ట్రైనింగ్. అంటే ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేస్తూనే ట్రైనింగ్. ఇది అట్లా కొన్ని ఉంటాయి, ఆన్ జాబ్ ట్రైనింగ్ అని. కాబట్టి అది ట్రైనింగ్ తరబీదంటే. కాబట్టి అలాగా అంటే యేసుప్రభు శిష్యులు ఏమైనా ట్రైనింగ్ అయినారా? బాగా అంత చేపలు పట్టేవాళ్ళు రకరకాల వ్యక్తులు కదా. చూడండి, ఒక మాట చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం చదవండి ఎవరైనా గట్టిగా. 13, 14, 15.
అది చాలు. అంటే వారు తనతో కూడా ఉండునట్లు, అది దయ్యంలో వెళ్ళగొట్టే అధికారం గల వారై స్వార్థ ప్రకటించుటకును వారిని పంపవాలని ఆయన 12 మందిని నియమించారు. తనతో కూడా ఉండునట్లు అంటే ప్రభు తనతో పెట్టుకొని ఆయన పంపిస్తూ ఇట్లా ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ అనుకున్నాం కదా, అలాగ పంపిస్తూ ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. అది భగత్ సింగ్ గారు అలాగా చేస్తూ వచ్చారు. అయితే భగత్ సింగ్ గారు ఆయా సమయాల్లో ఆయా కొన్ని సెంటర్స్లో సేవకులు కూడికలు పెట్టి వాక్య పరిచయం లేక వాక్యం ద్వారా పోషించేవారు. ఆరంభ దినాల్లో ఫ్లాగ్ గారేమి, గోల్స్వర్ది గారేమి వారు బైబిల్ స్టడీస్ తీసుకునేవారు. మద్రాసులో కానీ, హైదరాబాద్లో కానీ, హెబ్రోన్లో కానీ వారికి వాక్యము అందిస్తూ ట్రైనింగ్ ఇచ్చేవారు సేవకులకి, ప్రత్యేకించి వాక్యంలో లేక వాక్యం ద్వారా. కాబట్టి అలాగా ట్రైనింగ్ ఇచ్చేవారు, కానీ బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ కాదు. కొంతమంది దైవజనులు ఇలాగ చెప్పేవారు, బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ ఏంటంటే యేసు ప్రభు నీటిపైన నడిచినాడు, ఇది సాధ్యమా, అది బైబిల్ ట్రైనింగ్. అర్థమైందా పాయింట్? బైబిల్ అట్లా ఉంటుందే. కాబట్టి ట్రైనింగ్లో అంతా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఉన్న విశ్వాసం కూడా పోతుంది అంతే. కాబట్టి ఇది సాధ్యమా అని ఒక క్వశ్చన్, అది ఆ క్వశ్చన్ చూసుకొని సతమతం అవుతూ ఉండాల్సింది మనం. కాబట్టి అది ట్రైనింగ్, బైబిల్ ట్రైనింగ్ అంటే. కాబట్టి భగత్ సింగ్ గారు అలాగా సేవలు ఉంటుండగానే వారికి తరబేతిస్తూ వచ్చేవాడు. భగత్ సింగ్ గారి దినాల్లో ఆ సేవకులు కూడికలు చాలా ఆత్మీయంగా జరిగేటువంటివి. ఆయన చాలా లోతైనటువంటి వాక్య పరిచయం చేసేవాడు. అలాగా భగత్ సింగ్ గారు చేస్తూ వచ్చారు. మనం చివరికి వస్తే, చివరి కాదు, 4వ విషయానికి వస్తే మనము ఈ 4వ అంశం చెప్పుకొని ముగించుకుందాం. 4వ విషయం ఏంటంటే ఇండిజినైజేషన్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ ప్రిన్సిపల్స్ ఇన్ ద లోకల్ చర్చెస్. అంటే స్థానిక సంఘాల్లో స్వతహాగా అవి వాటంతకు వాటి మీద అవి ఆధారపడడం, ఇతరుల పైన లేక నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఆయా స్థలాల్లో లేక ఆయా ఇంటర్నేషనల్ సంఘాలతో కానీ అట్లా సంబంధం లేదు. కానీ అంటే భగత్ సింగ్ గారు ఏం నమ్మేవారంటే ఇండియా చర్చ్, పాకిస్తాన్ చర్చ్, అమెరికా చర్చ్ ఇట్లా నమ్మేవాడు కాదు భగత్ సింగ్ గారు, ఒప్పుకునేవాడు కాదు. చర్చ్ యాజ్ పర్ న్యూ టెస్టిమెంట్, నూతన నిబంధన సంఘం. కాబట్టి నేషనల్ సంఘము, ఇంటర్నేషనల్ సంఘము ఇది కాదన్నమాట. అలాగే భగత్ సింగ్ గారు నమ్మేవారు. అంతేకాదు కొంతమంది దైవజనులు ఏం చేసేవారంటే, ఇప్పుడు అనేక మంది మిషనరీస్ వచ్చారు ఇండియా దేశానికి. వారు ఇండియా దేశస్తులకి అమెరికా దేశం నుంచి మిషనరీలు వచ్చారనుకుని అమెరికా కప్పులో టీ ఇచ్చారంట. అర్థమైందే? కాబట్టి అది వంట పట్ల ఇండియా వాళ్ళకి. అందుకే మీది విదేశస్తుల మతము అంటారు కదా, విదేశస్తుల మతము, అమెరికా వాళ్ళ మతము, ఇంగ్లాండ్ వాళ్ళ మతము, దొరల మతము అంటారు. అయితే భగత్ సింగ్ గారు ఏం చేశారంటే, అందుకే జార్జ్ బరెవర్ గారు ఏం చెప్తారంటే భగత్ సింగ్ గారి గురించి, ఇండియా కప్పులోనే భగత్ సింగ్ గారు టీ ఇచ్చారు. ఇండియన్స్కు, ఇండియా దేశస్తులకు ఏం కప్పులు ఇచ్చారు? ఇండియా కప్పులు ఇచ్చారు. అది సరిపోతుంది. కాబట్టి మనము మాది అమెరికాలో అంతా మా వాళ్ళే అని చెప్పొద్దండి. ఇప్పుడు మన వాళ్ళకి కూడా అమెరికా అంటే బాగా ఇష్టం.
అమెరికా అంటే, ఇంగ్లాండ్ అంటే క్రైస్తవులందరికీ కూడా చాలా ప్రేమ. అటు ఉండకూడదు. ఎప్పుడు వీఆర్ ఇండియన్స్ అని బల్లగుద్ది చెప్పాలి. నిజమైన విశ్వాసే నిజమైన దేశభక్తుడు. ట్యాక్సులు కట్టుకుంటా ఎగరగొట్టకుండా ఉండేవాడు విశ్వాసి. మాది ఇండియా దేశమని ట్యాక్సులను ఎగరగొట్టేది, అంతే కదా. కాబట్టి మనము అలాగుండాలి. ఏదో అమెరికా అంటే ఇష్టమో ప్రేమ ఉండకూడదు మనకి. అందరి మీద ఉండాలా. అయితే ప్రత్యేకంగా అమెరికా మాది, ఇంగ్లాండ్ మాది అనకూడదు. ఇప్పుడు ఇండియా మాది అది. కాబట్టి ఇండియనైజేషన్ అది ఇక్కడ మనకు కనపడుతుంది. అది భగత్ సింగ్ గారు అది ద్వారా అది జరుగుతూ వచ్చింది. మనము చెప్పుకున్నట్లు చాలాసార్లు దేవుని యొక్క వాక్య వెలుగులు మరి ఆత్మీయంగా అలాగూ భగత్ సింగ్ గారు నడిపిస్తూ వచ్చారు. ఒక మాట చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. ఎఫెసీ 1వ అధ్యాయము 22-23 వచనాలు. అది కాబట్టి అది ఆ వాక్య వెలుగులో ఆత్మీయంగా మరి నడిపించేవాడు భగత్ సింగ్ గారు. తర్వాత మనం గమనించినట్లయితే నూతన నిబంధన సంఘం లేక నూతన నిబంధన ప్రిన్సిపల్స్, సూత్రాలు ఆధారంగా భగత్ సింగ్ గారు పరిచయం చేస్తూ వచ్చారు. అంటే ఎక్కడ కూడా మరి ఆత్మీయ విషయాల్లో రాజీ పడకుండా ఆయన నడిపిస్తూ వచ్చారు. అంతేకాదు ఎప్పుడు కూడా అంటే ఈ ఇండియనైజేషన్ అంటే ఏంటంటే 3 విషయాలు చెప్పబడింది. ఏంటంటే 3 విషయాలు చెప్పబడింది. సెల్ఫ్ సపోర్టింగ్ ఒకటేంటి అంటే మాకు అమెరికా నుంచి ఫండ్స్ వస్తాయి, మేము సేవ చేస్తామని కాదు. మన సంఘానికి మనమే సపోర్ట్. అది మొట్టమొదటి విషయం, సెల్ఫ్ సపోర్టింగ్. తర్వాత రెండో విషయం ఏంటంటే సెల్ఫ్ గవర్నింగ్. అంటే ఎవరో బిషప్ వచ్చి మనల్ని నడిపించేది కాదు. మన యొక్క విషయాలన్నీ, మన వివరాలన్నీ, మన యొక్క కార్యాలన్నీ మనమే నిర్వహించుకుంటాం. సెల్ఫ్ గవర్నింగ్ మనమే చూసుకుంటాం. అంటే ప్రతి స్థానిక సంఘం కూడా అది ఇండిజినియస్. ఇప్పుడు మనము పెట్టుకున్నది ఏంటి? ఇండిజినియస్. అందుకే భగత్ సింగ్ గారు ఏం పెట్టారంటే ఇండిజినియస్ చర్చెస్ ఆఫ్ ఇండియా. ఇండిజినియస్ అంటే సెల్ఫ్ సపోర్టింగ్, సెల్ఫ్ గవర్నింగ్. మూడో విషయం ఏంటంటే సెల్ఫ్ ప్రాపగేటింగ్. అంటే సొంతంగా ప్రచురించడము లేక విస్తరించుకోవడము, అలాగా చూస్తూ వచ్చాడు భగత్ సింగ్ గారు. మూడంతల అంటే ఇండియనైజేషన్ అన్నప్పుడు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఈ ఇండియనైజేషన్ అంటే సెల్ఫ్ సపోర్టింగ్, సెల్ఫ్ గవర్నింగ్, సెల్ఫ్ ప్రాపగేటింగ్ అంత సొంతంగా చూసుకునేటువంటి సంఘం. మరి ఒక డినామినేషన్కి కానీ ఒక వేరే దేశస్తుల అధికారం కింద కానీ ఉండేటువంటి కాదు. అది ఇండిజినియస్ చర్చెస్ లేక ఇండియనైజేషన్ ఆఫ్ చర్చెస్. కాబట్టి ప్రజల అపోహ లేకుండా ప్రజలకి, ఇండియా దేశస్తులకి ఇండియా కప్పులో టీ ఇవ్వడం. కాబట్టి అలాగా అవును ఇది మనకు సంబంధించిందే, నాకు సంబంధించిందే అని అర్థం కావాలి ప్రజలకి. ఎప్పుడు అర్థమవుతుంది?
ఇది మనదే అయినప్పుడు. కాబట్టి ఈ ఇండియనైజేషన్ అయినప్పుడు, లేక ఇండిజినియస్ అయినప్పుడు, మనమే నడిపించుకున్నప్పుడు, మనమే సపోర్ట్ చేసుకున్నప్పుడు, ఇతరులపైన ఆధారపడకుండా ఉన్నప్పుడు అలాగా ఉంటుంది. అది ఇండియనైజేషన్. కాబట్టి అలాగా భక్సింగ్ గారు నమ్ముతూ వచ్చారు. కాబట్టి ఎటువంటి ఆధారం లేకపోయినా స్థానిక విశ్వాసులకు బాధ్యత వహించి పోషించి నడిపిస్తూ వచ్చారు. కాబట్టి అలాగ ఎదుగుతూ వచ్చాయి సంఘాలన్నీ కూడా. కాబట్టి భక్సింగ్ గారికి పరిచర్య అది, ఆయన దర్శనం ఇది, ఇండిజినియస్. అంతేకాదు, మనం అనేక సార్లు చెప్పుకున్నట్లు భక్సింగ్ గారే అమెరికాకి పోయినప్పుడు ఒక సహోదరునికి ఆయన గిఫ్ట్ ఇచ్చాడని చెప్పుకున్నాం కదా. భక్సింగ్ గారు గిఫ్ట్ ఇచ్చాడు. కాబట్టి ఇతరులపైన ఆధారపడేటువంటి సంఘం కాదు ఇది. ఈ సంఘాలు ఇతరులపైన ఆధారపడేటువంటివి కాదు, ఇతర దేశాలపైన ఆధారపడేటువంటివి కాదు. అయితే సొంతంగా ఆ ప్రభు పైన ఆధారపడేటువంటివి. అలాగే భక్సింగ్ గారు అలా చేస్తూ వచ్చారు, మరి అలాగ నడిపిస్తూ వచ్చారు, అలాగే విస్తరింప చేస్తూ వచ్చారు. అలాగే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. ప్రభు వచ్చే వరకు కూడా కొనసాగుతుంది. మనమందరం కూడా భక్సింగ్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, మనమందరం కూడా ఆ సార్వత్రిక సంఘములో, పెళ్లి కుమార్తె సంఘములో మనం భాగంగా ఉన్నాం. ఆ వన్ న్యూ పర్సన్, ఒక నూతన వ్యక్తి, అందులో మనమందరం కూడా భాగములుగా, అంగములుగా ఉన్నాం. అలాగా ఉండి ఆ పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపరచబడచ్చు. ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొనేకి మనము తయారవుతా ఉన్నాం. కాబట్టి అలాగ ప్రభు మనల్ని సిద్ధపరిచి ఆ ప్రభువుని ఎదుర్కొనేకి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, శనివారం ఉదయం 6:30కే రాగలిగితే ఇక్కడ నుంచి వ్యాన్ బయలుదేరుతుంది ముదిగొబ్బకు వెళ్ళడానికి. కనుక దయచేసి రావాల్సిన వారందరూ కూడా శనివారం ఉదయం 6:30 కల్లా మందిరానికి చేరుకుంటే ఇక్కడ ప్రార్థన చేసుకొని బయలుదేరుతాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు నామమున మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు దైవజనుడు భక్సింగ్ గారి యొక్క సేవా జీవితంలో మీరు తనకు బయలుపరుస్తూ వచ్చినటువంటి అనేకమైన ఆత్మీయమైనటువంటి సత్యాలు, సంఘమునకు సంబంధించి మీరు అనేకమైన నూతన విషయాలు మీరు మాకు తెలియపరుస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రములు. దయగల తండ్రి, జొమ్ములేని దేవ, నూతన నిబంధన ప్రకారము నీ వాక్య ప్రకారము సంఘాలు నడిపించబడాలని మీ దాసునికి మీరు బయలుపరుస్తూ వచ్చినారు. ప్రభువా, అనేక మందిని సంఘాలు విస్తరించడానికి మీరు పలు విధాలుగా కార్యాలు జరిగిస్తూ వచ్చినారు. దాసు దైవజనుడు భక్సింగ్ గారు తనతోటి జత పని వారు కలిసి వారి ప్రయాస ద్వారా అనేక సంఘాలు మీరు స్థాపిస్తూ వచ్చినారు. రెండవ భాగముగా కాన్వకేషన్స్కి ప్రభు భారతదేశంలో ఇతర దేశాల నుంచి కూడా అనేకులు వచ్చి దేవుని వాక్యం విని వారు వారి స్థలాలకు వెళ్ళి వారు నీ ఆత్మచేత ప్రేరేపించబడి వారు స్వార్థ ప్రకటించి ప్రయాసపడటం ద్వారా అలాగ సంఘాలు ఆరంభించబడుతూ వచ్చినాయి. మూడవదిగా ప్రభు, ఆయా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు రకరకాలుగా ఆయా ఉద్యోగాలు చేసే స్థలాల్లో వారి సాక్ష్యాన్ని బట్టి వారి ప్రయాసను బట్టి సంఘాలు స్థాపించబడుతూ వచ్చినాయి. ప్రభువా, ఆ దినాల్లో ఎంతో నమ్మకంగా ప్రభు పని పట్ల బాధ్యత కలిగి భారము కలిగి వారు పరిచయం చేస్తూ వచ్చిన కారణం చేత భారతదేశమే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ సంఘాలు స్థాపించబడుతూ వచ్చినాయి. అందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంగతులు విన్నటువంటి మేము కూడా అలాగూ సంఘం యొక్క విస్తరణ కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేవారుగా, పరిచర్య చేసేవారముగా
ప్రభువా, ప్రార్థించే వారముగా మీరే నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అది మాత్రమే కాదు, స్థానిక సంఘము యొక్క ప్రాముఖ్యత, స్థానిక సంఘం యొక్క బాధ్యత మీరు తెలియపరుస్తూ వచ్చినారు. ఇతరుల మీద ఆధారపడే సంఘముగా ఉండకూడదని ప్రభువా, సెల్ఫ్ సపోర్ట్, ప్రభువా, సెల్ఫ్ గవర్నెన్స్ ఈ రీతిగా మీరు తెలియపరుస్తూ వచ్చినారు. మేము స్థానిక సంఘముగా మేము అనేక సంఘం యొక్క విస్తరణ కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రభా, స్థానికంగా ఉన్నటువంటి మేము ఎంతగా క్రయము చెల్లించాలనో, ఎంతగా ప్రార్థించాలనో, ప్రయాసపడాలనో, భారం భరించాలనో మీరు తెలియపరుస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. కనుక ప్రభువా, దయగల తండ్రి, అంత మాత్రమే కాకుండా సంఘాల యొక్క క్షేమం కొరకు, సేవ విస్తరణ కొరకు, గాడ్ సర్వెంట్స్, ఫుల్ టైం వర్కర్స్, ఈ రీతిగా బ్రదర్స్ సిస్టర్స్ అనేకులను మీరు పిలుస్తూ ప్రత్యేకిస్తూ వచ్చినారు. వారి ద్వారా మీరు ఎంతో పరిచర్య జరిగిస్తూ వచ్చినారు. ప్రభా, మీకు వందనాలు. ఈ దినాల్లో కూడా అలాగూ ఫుల్ టైం వర్కర్స్ను మీరు లేపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ దినాల్లో అనేకులు సేవకు రావడం లేదు. మీరే కనికరించము, మీ ఏర్పాట్లో ఉన్న వారిని మీరు దర్శించము, అనేకులు మీరు ప్రేరేపించము. ప్రభుని మీ ఏర్పాట్లో ఉన్నటువంటి వారిని మీ సేవ కొరకై సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా, కనికరించి మీరే కృప చూపించండి, సహాయం చేయండి. అనేక విషయాలు మీరు మాకు తెలియపరుస్తూ వచ్చినారు. మీకు వందనాలు. విన్నటువంటి మేము మా యొక్క ఆత్మీయ జీవితాన్ని, మా పూర్వీకులైనటువంటి వారు ఏ రీతిగా ప్రభు పనిలో ప్రయాసపడుతూ వచ్చినారో, ఆ రీతిగా మేము కూడా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు వారి వారి భాగము వారు పొందినట్లుగా సంఘము కొరకు ప్రయాసపడేవారుగా, సంఘం యొక్క విస్తరణ కొరకు క్రయము చెల్లించేవారుగా ప్రతి ఒక్కరిని మీరు అలాగూ సిద్ధపరిచి బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రాగలిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. దయగల తండ్రి, తిరిగి మా ప్రియులు వెళ్తుండగా క్షేమంగా వారి వారి గృహాలకు చేర్చము. ఈ రాత్రి మీరు అక్కడ ఉన్నట్లయితే మీరు అక్కడ మేము విశేషంగా ఎత్తబడిటకు సహాయం చేయము. మీరు అక్కడ ఆలస్యమైతే ఉదయకాలం లేచి మేము స్తుతించి ఆరాధించినట్లుగా మీరే కృప చూపించు. శనివారం ఉదయకాలం 6:30కి ప్రభు మేము సిద్ధపడి రాగలిగి ఇక్కడి నుంచి ప్రార్థించుకొని ప్రభు బయలుదేరి ముదిగా వెళ్ళవలసి ఉండగా మీరే సహాయం చేయం. ప్రయాణంలో తోడుగా ఉండు. మీ కాపుదల భద్రత దయచేయం. దయగల తండ్రి, మీ కరుణ కటాక్షములు మీరు మాకు తోడుగా ఉంచు. మీ నామానికి మహిమ కలిగించుకున్నాం. వందనము చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసము చేయడం మనకు సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక, ఆమేన్. దయచేసి ఇంకొక ప్రత్యేక ప్రకటన జ్ఞాపకం పెట్టుకోనండి. రేపు సాయంకాలం వాళ్ళు తాడిపత్రి వాళ్ళు ఈరోజే ఇచ్చారు మాకు హ్యాండ్ బిల్స్. రేపు సాయంకాలం 6:30 గంటలకి తాడిపత్రి బెరాకాల్లో ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. కనుక రేపు సాయంకాలం ఇక్కడ 6 గంటలకి ఇక్కడ నుంచి వ్యాన్ బయలుదేరుతుంది. కనుక వచ్చే వాళ్ళందరూ కూడా ప్రత్యేక కూడిక కొరకై తాడిపత్రికి రావచ్చు. జ్ఞాపకం పెట్టుకోనండి. ప్రైజ్ లార్డ్.